You are watching this video from Spoken English Shelter of Bhujangarao, Tamisit. Spoken English Shelter welcomes you proudly and happily. వుడ్ గురించిన మీ సందేహాలను పటాపంచలు చేయటానికి ఉద్దేశించిన వీడియో ఇది. వుడ్ అబ్బో, దీని గురించి ఎంతోమందికి ఎన్నో డౌట్స్. దీనిని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఏ పరిస్థితిలో ఉపయోగించకూడదు, అన్నీ అనుమానాలే. మరికొందరు బుర్రలో అయితే ఏకంగా ఓ పెద్ద అనుమానం భూతం ఎప్పుడూ వారి మెదళ్లను తొలిచేస్తూ ఉంటుంది. వుడ్ గుర్తొచ్చినప్పుడల్లా ఏంటది, అసలు విల్కీ వుడ్ అనేది పాస్ట్ సెంటెన్స్ రూపం కదా, మరి దీనిని పాస్ట్ టెన్స్లో కాకుండా ప్రజెంట్ టెన్స్ లాంటి టెన్స్లలో ఎలా ఉపయోగిస్తుంటారు, అసలు ఎందుకు ఉపయోగించాలి, ఇదన్నమాట అసలు విషయం. దాని గురించి అటు ఎవరికీ చెప్పుకోలేక, ఇటు వుడ్కి సంబంధించిన పూర్తి ఉపయోగాలు తెలుసుకోలేక ఓ తెగ ఇదైపోతూ ఉంటారు, మదన పడిపోతూ ఉంటారు. అవునా, ఇప్పుడు అర్థమైందా మీకు? వారి సందేహాలను పూర్తిగా పటాపంచులు చేయటానికి ఉద్దేశించినదే ఈ వీడియో అని. అయితే ఒక్క విషయం, వుడ్కి సంబంధించిన ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి కాదంటారా? అనలేరు మీరు, ఎందుకంటే వద్దులేండి, ఈ విషయం మీకు తెలుసు. సో వాటన్నిటినీ ఈ వీడియోలో పొందుపరచడం సాధ్యం కాదు, అవునా? కాబట్టి మీ దైనందిన జీవితంలో మీ అవసరం మేరకు కొన్ని ముఖ్యమైన ఉపయోగాల గురించి ఈ వీడియోలో చక్కని ఉదాహరణలతో మీకు తెలియజేయడం జరిగింది. అంతకంటే మీకు ఏం కావాలంటారా? థ్యాంక్స్. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ వుడ్పై ఏమాత్రం అవగాహన పెంచుకున్నా స్పోకెన్ మరియు రిటన్ ఇంగ్లీష్పై మీరు గట్టి పట్టు సాధించినట్టే, నో డౌట్. ఇప్పుడు మీకు ఓకే కదండి? Would is usually followed by an infinitive without to. టు లేకుండా, రాకుండా అంటే వేరే ఇన్ఫినిటివ్తో వుడ్ అనేది ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, Your watching this video would be nice. మీరు ఈ వీడియో చూడటం బాగుంటుంది. చూసారా, ఈ వాక్యంలో వుడ్ తర్వాత వచ్చిన బి ముందు టు వాడబడలేదు. In some cases, it is used without following an infinitive. కొన్ని సందర్భాలలో ఇన్ఫినిటివ్ లేకుండానే వుడ్ అనేది ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, He didn't eat as much as he said that he would. తను తింటానని చెప్పినంతగా అతను తినలేదు. గమనించారా, ఈ వాక్యంలో వుడ్ తర్వాత ఇన్ఫినిటివ్ అనేది లేదనే విషయం. In conversation and in formal writing, would is often shortened to dand. In the same way, would not is often shortened to wouldn't. సంభాషణలోను మరియు ఇన్ఫార్మల్ వ్రాతలోను వుడ్ అనేది అపాస్ట్రఫీ డీగా తరచూ కుదించబడుతుంది. అదేవిధంగా వుడ్ నాట్ అనేది వుడింట్గా తరచూ కుదించబడుతుంది. అంటే షార్ట్ రూపంలో వ్రాయబడుతుంది మరియు పలుకబడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, I thought you would like a drink before your participation in the assembly sessions. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే ముందే నువ్వు మందు కొడతావని నేను అనుకున్నాను. I thought you wouldn't go there. అక్కడకు నువ్వు వెళ్ళబోవనే నేను అనుకున్నాను. Would does not change its form. So, the third person singular form does not end in s. వుడ్ అనేది తన రూపాన్ని మార్చుకోదు. అందుకనే థర్డ్ పర్సన్ సింగులర్ రూపం చివరిలో ఎస్ అనేది చేర్చబడదు, రాదు. అంటే వుడ్స్ అని వాడకూడదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, As a teenager, he would often go to pubs. యుక్త వయస్సులో అతను తరచూ పబ్బులకు వెళ్ళేవాడు. As a minister, he would often go abroad. మినిస్టర్గా అతను తరచూ విదేశాలకు వెళ్ళేవాడు. Questions and negatives are formed without do as per would. వుడ్కి సంబంధించి డూ లేకుండా క్వశ్చన్స్ మరియు నెగిటివ్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, Would you like a cup of coffee? ఓ కప్పుడు కాఫీ తీసుకుంటారా? పై క్వశ్చన్ ఫామ్ లో డూ లేదని గమనించారు కదా. He would not tell us his secret. తన రహస్యాన్ని అతడు మనకు చెప్పడు. పై నెగిటివ్ సెంటెన్స్ లో సైతం డూ లేదని గమనించారు కదా. Would is often used in question tags. వుడ్ అనేది తరచుగా క్వశ్చన్ ట్యాగ్స్ లో ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, You wouldn't lie to me, would you? నువ్వు నాతో అబద్ధం ఆడవు కదూ. It is used as a form of will in requests and offers.
రిక్వెస్ట్ మరియు ఆఫర్స్ విషయంలో విల్ యొక్క రూపంగా వుడ్ ఉపయోగించబడుతుంది. Look at these conversational bits. Would you like some cake? Yes, I would. Would you pick up a newspaper on your way home? Yes, I would. Would has no tenses, no participles, and no infinitive form. వుడ్కి టెన్సెస్ గానీ పార్టిసిపుల్స్ గానీ మరియు ఇన్ఫినిటివ్ ఫామ్ గానీ ఉండవు. Although it has no past tense form, would have is followed by a past participle. It can be used for talking about actions that did not happen. దీనికి పాస్ట్ టెన్స్ రూపం లేనప్పటికీ జరగని కార్యాల గురించి మాట్లాడు సందర్భములలో పాస్ట్ పార్టిసిపుల్తో వుడ్ హ్యావ్ అనేది వస్తుంది. For example, She would have bought the house if she had been able to afford it. Equals she did not buy it. ఆ ఇంటిని కొనే సామర్థ్యం ఆమెకు ఉండుంటే ఆమె ఆ ఇల్లును కొనేదే. It is used to express repeated or habitual action in the past. ఇది గతంలో పదే పదే లేదా అలవాటు కార్యాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించబడుతుంది. look at these sentences. ఈ వాక్యములను చూడండి. Every evening that couple would sit in the park. ప్రతి సాయంత్రం ఆ జంట పార్కులో కూర్చునేవారు. Every morning I would do yoga. ప్రతి ఉదయం నేను యోగా చేసేవాణ్ణి. Every night she would listen to music. ప్రతి రాత్రి ఆమె సంగీతం వినేది. On winter evenings in our village, we'd all sit around the fire, talking to one another. మా గ్రామంలో శీతాకాలపు సాయంత్రాలలో ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ మంటల చుట్టూ కూర్చునేవారిమి. It is used to express presumption or expectation. ఊహ లేదా తలంపులను వ్యక్తీకరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. look at these sentences. ఈ వాక్యములను చూడండి. That would be Shada at the door. తలుపు దగ్గర ఉన్నది శారదై ఉండవచ్చును. That would be our Chaduvula Talli at the gate. గేటు దగ్గర ఉన్నది మన చదువుల తల్లి అయి ఉంటుంది. That would be Wani in our garden. మన తోటలో వాణి అనుకుంటా ఉంది. That would be Saraswati in the study room. స్టడీ రూమ్ లో ఉన్నది సరస్వతి అనుకుంటా. It is used to indicate uncertainty. ఇది అనిశ్చితిని సూచించడానికి ఉపయోగించబడుతుంది. look at these sentences. ఈ వాక్యములను చూడండి. The patient in that room would seem to be getting better. ఆ గదిలో ఉన్న రోగి బాగుపడుతున్నట్టు అనిపిస్తోంది. She would seem to be getting weaker. ఆమె బలహీనపడుతున్నట్టు అనిపిస్తోంది. It is used to express desire or intent. ఇది కోరిక లేదా ఉద్దేశాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించబడుతుంది. look at these sentences. ఈ వాక్యములను చూడండి. She said she would meet us at the museum. మ్యూజియం దగ్గర మనల్ని కలవబోతానని ఆమె చెప్పింది. He said to his parents. He would go abroad for higher studies. అతడు తన తల్లిదండ్రులతో పై చదువుల కోసం విదేశం వెళ్తానని చెప్పాడు. It is used to express some plan or intention said. ఇది చెప్పిన ఓ ప్రణాళికను లేక ఉద్దేశమును వ్యక్తపరచడానికి ఉపయోగించబడుతుంది. We would go there to buy me a laptop. నాకు ల్యాప్టాప్ను కొనడానికి మేము అక్కడకు వెళ్తాము. I would enjoy watching this video. నేను ఈ వీడియో చూడటాన్ని ఆనందిస్తాను. Would is used as the past equivalent of will. In indirect speech, it is introduced by a verb in the past tense. That is to say, it is used to refer to future time, from the point of view of the past. విల్ కి పాస్ట్ ఈక్వలెంట్ గా వుడ్ ఉపయోగించబడుతుంది. ఇండైరెక్ట్ లో పాస్ట్ టెన్స్ లోని క్రియ ద్వారా ప్రవేశపెట్టబడుతుంది. అనగా గతం యొక్క కోణం నుండి భవిష్యత్తు సమయాన్ని సూచించడానికి ఇది ఉపయోగించబడుతుంది. For example, She said she would meet me at my office at 10. 10 గంటలకు మా కార్యాలయంలో నన్ను ఆమె కలుస్తానని చెప్పింది. I will meet you at your office at 10. నేను మీ కార్యాలయంలో నిన్ను 10ంటికి కలుస్తాను. Direct statement. She said she would be indoors for a few days. కొన్ని రోజుల పాటు తను ఇంట్లోనే ఉంటానని ఆమె చెప్పింది. I will be indoors for a few days. నేను కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటాను. Direct statement. He said he would divorce his wife. తన భార్యకు విడాకులు ఇస్తానని అతడు చెప్పాడు. He said he would see his uncle the next day.
మరుసటి రోజు తన మామయ్యను చూస్తానని అతడు చెప్పాడు. She knew there would be trouble unless the work was finished in the stipulated time. నిర్ణీత సమయంలో పని పూర్తి చేయకపోతే ఇబ్బంది ఉంటుందని ఆమెకు తెలుసు. They realized it wouldn't be easy to find another glamorous heroine in the short period. తక్కువ వ్యవధిలో మరో గ్లామరస్ హీరోయిన్ను కనుగొనడం అంత సులభం కాదని వారు గ్రహించారు. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. I promised that I would meet her in the park the next day. మరుసటి రోజు ఆమెను పార్కులో కలుస్తాననే మాట ఇచ్చాను. She expected I would marry her. నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమె భావించింది. Note: should is also possible here, but would is more usual. గమనిక, షుడ్ ను కూడా ఇక్కడ వాడటం సాధ్యమే, అయితే వుడ్ అనేది ఎక్కువ వాడుకలో ఉంటుంది. It is used to refer to an intention from the point of view of the past. జరిగిన గత కోణం నుండి ఒక ఉద్దేశాన్ని సూచించడానికి ఇది ఉపయోగించబడుతుంది. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. He said he would always love her. తను ఎప్పుడూ ఆమెను ప్రేమించేవాడినని అతడు చెప్పాడు. She promised that she would help. తను సహాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చింది. I advised him to learn spoken English, but he said he wouldn't. He refused. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోమని నేను అతనికి సలహా ఇచ్చాను, కానీ అతను కాదని చెప్పాడు. అంటే నేర్చుకోవడాన్ని తిరస్కరించాడన్నమాట. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. I would like you to be silent. మీరు మౌనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. Would you like to come to the beach with me? మీరు నాతో బీచ్కు రావడం మీకు ఇష్టమే కదూ? Would you like some more cheese? మీకు మరి కాస్త జున్ను కావాలా? In these 3 sentences, would like is a polite form of want, and all these 3 sentences are used to refer to the present. ఈ 3 వాక్యములలో వాంట్కే వుడ్ లైక్ అనేది మర్యాద పూర్వక రూపం. ఈ 3 వాక్యాలను వర్తమానాన్ని సూచించడానికే ఉపయోగిస్తారు. It is used to express a supposition or condition. ఇది మాట వరస లేదా పరిస్థితిని వ్యక్తీకరించడానికి ఉపయోగించబడుతుంది. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. I wouldn't marry her for any amount of dowry. ఎంత కట్నం ఇచ్చినా నేను ఆమెను వివాహం చేసుకోను. I wouldn't cast my vote for him for any amount of money. ఎంత డబ్బు ఇచ్చినా నేను నా ఓటును అతనికి వేసేది లేదు. It is used to make very polite or formal request and offers. ఇది చాలా మర్యాదపూర్వక లేదా ఫార్మల్ సంబంధిత అభ్యర్థన లేదా ఆఫర్లను చేయడానికి ఉపయోగించబడుతుంది. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. Would you please turn down the TV? దయచేసి మీరు టీవీ సౌండ్ తగ్గిస్తారా? Would you mind sharing this video with your friends? ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయడానికి మీరు ఏమీ అనుకోరు కదా? Would you like me to come with you? నేను మీతో రావడానికి మీకు ఇష్టమేనా? Would you like some chicken fry? మీకు కొంచెం చికెన్ ఫ్రై కావాలా? Look at these sentences. ఈ వాక్యములను చూడండి. Will you do this work for me, please? దయచేసి మీరు నా కోసం ఈ పని చేస్తారా? Will you get this work done for me, please? దయచేసి మీరు నా కోసం ఈ పని చేయించి పెడతారా? Polite requests. మర్యాదపూర్వక విన్నపములు. Would you do this work for me, please? దయచేసి మీరు నా కోసం ఈ పని చేసి పెట్టరు? Would you get this work done for me, please? దయచేసి మీరు నా కోసం ఈ పని చేయించి పెట్టరు. More polite requests. ఎక్కువ మర్యాదపూర్వక అభ్యర్థనలు. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. Will you bring me a glass of juice, please? దయచేసి మీరు నాకు ఓ గ్లాసుడు జ్యూస్ తెస్తారా? Polite request. మర్యాదపూర్వక విన్నపం. Would you bring me a glass of juice, please? దయచేసి మీరు నాకు ఓ గ్లాసుడు జ్యూస్ తెచ్చిపెట్టరు? More polite request. ఎక్కువ మర్యాదపూర్వక అభ్యర్థనలు. అంటే దయచేసి నాకు ఓ గ్లాసుడు జ్యూస్ తెచ్చిపెట్టడానికి మీరు ఏమీ అనుకోరు కదూ అనే అభ్యర్థన ఈ వాక్యంలో ఇమిడి ఉన్నట్టు మీకు అర్థం కావటం లేదు? Look at these sentences. ఈ వాక్యములను చూడండి. 1. I would like you to help her. ఆమెకు సహాయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 2. Would you like to come to the beach with me? నాతో మీరు బీచ్కి వస్తారు? 3. Would you like some more cheese? మరి కాస్త జున్ను వడ్డించమంటారా?
should is also possible in these 3 sentences. ఈ 3 వాక్యాలలో షుడ్ వాడకం కూడా సాధ్యమే. In these sentences, would doesn't refer to the past. ఈ 3 వాక్యాలలో వుడ్ అనేది పాస్ట్ ను రెఫర్ చేయడం లేదు. In these 3 sentences, would like or should like is a polite form of want. ఈ 3 వాక్యాలలో వుడ్ లైక్ లేదా షుడ్ లైక్ అనేది వాంట్ కి పొలైట్ ఫామ్ అన్నమాట. బహుశా మన తెలుగు భాష ప్రభావంతో అటువంటి సందర్భాలలో వాంట్ ను వాడటానికి మనం ఎక్కువగా అలవాటు పడిపోతుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదు. ఇటువంటి సందర్భాలలో వాంట్ వాడకాన్ని తగ్గించి దాని స్థానంలో వుడ్ ను వాడటానికి ప్రయత్నించండి. I want you to help her. ఆమెకు సహాయం చెయ్యమని నేను నిన్ను కోరుతున్నాను. Do you want to come to the beach with me? నాతో బీచ్ కి రావాలని కోరుకుంటున్నావా అనుకుంటున్నావా? Do you want some more cheese? నీకు మరి కాస్త జున్ను కావాలా? We can use such these expressions among our relatives or intimate friends. But these expressions sound rude in English. ఈ పై 3 ఎక్స్ప్రెషన్స్ ను మనం బంధువులు లేదా దగ్గరి స్నేహితుల విషయంలో వాడగలం. అయితే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంగ్లీష్ లో మొరటుగా ధ్వనిస్తాయి. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యములను చూడండి. Would you give me your laptop, please? దయచేసి మీ ల్యాప్టాప్ ను నాకు ఇవ్వరు. Would you mind giving me your laptop? మీ ల్యాప్టాప్ ను నాకు ఇవ్వడానికి మీరు ఏమీ అనుకోరు కదూ. ఈ పై వాక్యాలలో ఇమిడి ఉన్న ఆలోచన లేదా భావం మీకు ఏమనిపిస్తోంది? మాట్లాడే వ్యక్తికి సంబంధించి సంకోచం అంటే అడగాల వద్దా అన్న ఊగిసలాట లేదా అడిగితే ఏమనుకుంటారోనన్న మీమాంస లేదా జంకు అనే భావాలు సూచనప్రాయంగా వ్యక్తమవడం లేదు. ఈ వాక్యములో విల్ యు గివ్ మీ యువర్ ల్యాప్టాప్ ప్లీజ్ కన్నా చాలా మర్యాదపూర్వక అభ్యర్థనలని మీకు ఇప్పుడు తెలుగు అర్థమైంది కదూ. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యము చూడండి. She would be about 60 when she died. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 60 ఉండుంటుంది. ఈ వాక్యంలో వుడ్ అనేది మనకు ఏమి సూచిస్తుందో తెలుసా అండి? ప్రాబబిలిటీ, సంభావ్యత. అంటే ఆమెకు అంత వయసు ఉండి ఉండవచ్చునేమోనన్న పరిస్థితిని తెలియపరుస్తుందన్నమాట. అంటే ఈ వాక్యానికి అర్థం She was probably about 60 when she died. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యములను చూడండి. 1. I shall be grateful if you will help me. మీరు నాకు సహాయపడితే నేను కృతజ్ఞుడను. 2. I should be grateful if you would help me. మీరు నాకు సహాయం చేయగలిగితే నేను కృతజ్ఞతాపూర్వకంగా ఉంటా. The second sentence is more hesitant and consequently more polite than the first one. ఇక్కడ మొదటి వాక్యం కన్నా రెండవ వాక్యం అనేది మరింత అనిశ్చిత పరిస్థితి లేదా ఊగిసలాటను సూచిస్తూనే చాలా మర్యాదపూర్వక విన్నపాన్ని సూచిస్తుంది. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యములను చూడండి. 1. It would be difficult to give up drinking tea. టీ తాగడం మానేయటం కష్టం. 2. It will be difficult to give up drinking tea. టీ తాగడం మానేయటం కష్టమవుతుంది. Here, the speaker is imagining a possibility rather than stating a fact. ఇక్కడ స్పీకర్ ఒక వాస్తవాన్ని చెప్పడం కంటే ఒక సాధ్యత లేదా సంభావ్యతను ఊహిస్తున్నాడు. The expression in the first sentence is therefore less assertive than the second one. It will be difficult to give up drinking tea. కనుక మొదటి వాక్యములోని వ్యక్తీకరణ రెండవ వాక్యములోని వ్యక్తీకరణ కంటే తక్కువ దృఢంగా ఉంటుంది. A conditional clause, if I try to, or something similar, is understood here. ఇఫ్ ఐ ట్రైడ్ టు అనే కండిషనల్ క్లాజ్ గానీ లేదా దానికి సమానమైనది గానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. Joy of scientific temper, Shirisha. Whenever have you watched the videos in the channel, Joy of Scientific Temper, being run by Shirisha, a mesmerizing explainer? Do you know how well you can experience her awesome explanations of the technical and the scientific facts you don't know or come across? Do you know how well you can grasp the key points of the important current topics about geography, history, politics, economics, etc. by following this channel? Do you know
The videos in this channel will be found useful to the students going to different academic exams. Do you know, the videos in this channel will be found handy to the candidates appearing for various competitive exams. If not so, why do you hesitate to subscribe to this channel? Why don't you start watching them now itself? Joy of Scientific Temper, Shirisha. You are watching this video from Spoken English Shelter of Bujangrao, Tamil City. Look how it is used to express a desire or inclination. కోరిక లేదా అభిలాషను వ్యక్తపరచడానికి ఇది ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. For example, I would love to work in Singapore. సింగపూర్లో పనిచేయడానికి నేను మొగ్గు చూపుతున్నాను లేదా ఇష్టపడుతున్నాను. It is used in a noun clause so as to complete a statement of desire, request, or advice. కోరిక, అభ్యర్థన లేదా సలహాల విషయంలో వాటికి సంబంధించిన స్టేట్మెంట్లను పూర్తి చేయడానికి లేదా పూర్తి చేసేందుకు నౌన్ క్లాజ్లో ఉపయోగించబడుతుంది. for example, I wish that she would come to my house. ఆమె మా ఇంటికి రావాలనే నేను కోరుకుంటున్నాను. It is used after a statement of desire, request, or advice. కోరిక, అభ్యర్థన లేదా సలహా యొక్క స్టేట్మెంట్ తర్వాత ఇది ఉపయోగించబడుతుంది. for example, I wish you would live long. మీరు స్థిరకాలం అంటే ఎక్కువ కాలం జీవించాలని నేను కోరుకుంటున్నాను. I wish you would marry my friend. మీరు నా స్నేహితుడిని వివాహం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. It is used to express willingness or consent. ఇది ఇష్టాన్ని లేదా సమ్మతిని వ్యక్తపరచడానికి ఉపయోగించబడుతుంది. for example, Who would stay here? ఇక్కడ ఎవరు ఉంటారు లేదా ఉండటానికి ఇష్టపడతారు. It is used to express a conjecture, opinion, or hope. ఊహ, ఉద్దేశం లేదా ఆశాజనక పరిస్థితులను సూచించడానికి ఇది ఉపయోగించబడుతుంది. for example, I would imagine that she is home by now. ఇప్పటికే ఆమె ఇంట్లో ఉంటుందని నేను ఊహిస్తున్నాను. It is used in the main clause of a conditional statement to express a possibility or likelihood. ఇది షరతులతో కూడిన స్టేట్మెంట్ యొక్క మెయిన్ క్లాజ్లో అవకాశం లేదా సంభావ్యతను వ్యక్తీకరించడానికి ఉపయోగించబడుతుంది. for example, If I had enough money, I would buy a car. నా దగ్గర తగినంత డబ్బు ఉంటే నేను కారు కొంటాను. If I had a good job, I would ask her to marry me. నాకు మంచి ఉద్యోగం ఉంటే నన్ను వివాహం చేసుకోమని నేను ఆమెను అడుగుతాను. It is used for advising someone to do something or for suggesting that they do it. ఏదైనా చెయ్యమని ఎవరికైనా సలహా ఇవ్వడం విషయంలో గాని లేదా వారు దానిని చెయ్యమని సూచించడం విషయంలో గాని వుడ్ ను ఉపయోగించడం జరుగుతుంది. for example, I wouldn't smoke cigars if I were you. నేనే నువ్వు అయ్యుంటే చుట్టలు కాల్చను. I would start at once if I were you. నేనే నువ్వు అయ్యుంటే తక్షణం నేను బయలుదేరతాను. It would be wise to discuss this with your wife. నీ భార్యతో దీని గురించి చర్చించడం తెలివైన విషయం. It is used to express the conditional mood, indicating the consequence of an imagined event or situation. ఊహించిన సంఘటన లేదా పరిస్థితి యొక్క పర్యవసానాన్ని వివరిస్తూ కండిషనల్ మూడ్ ను వ్యక్తపరచడానికి ఇది ఉపయోగించబడుతుంది. for example, They would lose their jobs without any doubt if they were found. వారు పట్టుబడితే గనుక ఉద్యోగాలను కోల్పోతారు. You would lose your jobs if you were identified. మీరు గుర్తించబడితే గనుక మీ ఉద్యోగాలను కోల్పోతారు. It is used in auxiliary function to express a request with which voluntary compliance is expected. స్వచ్ఛంద సమ్మతితో కూడిన అభ్యర్థనను వ్యక్తీకరించడానికి ఇది ఆక్సిలరీ ఫంక్షన్ లో ఉపయోగించబడుతుంది. for example, Would you please help us? దయచేసి మాకు సహాయం చేస్తారా? It is used in auxiliary function to express custom or habitual action. వాడుక లేదా అలవాటు చర్యను వ్యక్తీకరించడానికి ఇది ఆక్సిలరీ ఫంక్షన్ లో ఉపయోగించబడుతుంది. for example, We would meet often for lunch. మేము లంచ్ కోసం తరచుగా కలుస్తాము. It is used to refer to a situation that you can imagine happening. జరుగుతుందని ఊహించగలిగే పరిస్థితిని సూచించడానికి ఇది ఉపయోగించబడుతుంది. look at these sentences. ఈ వాక్యములను చూడండి. I would hate to miss her birthday party. ఆమె పుట్టినరోజు పార్టీని మిస్ అవ్వడాన్ని నేను ద్వేషిస్తాను. I would preside over that meeting myself, but I am very busy at home. ఆ సమావేశానికి నేనే అధ్యక్షత వహిస్తాను, కానీ ఇంట్లో చాలా బిజీగా ఉన్నాను. You often oppose our management in many aspects.
What would you do if you lost your job in this company? మీరు తరచుగా చాలా అంశాలలో మీ యాజమాన్యాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఈ సంస్థలో ఉద్యోగం పోగొట్టుకుంటే మీరు ఏం చేస్తారు? It is used with if in conditional sentences, sentences that refer to what happens if something else happens. షరతులతో కూడిన వాక్యాలు కండిషనల్ సెంటెన్సెస్ వేరే ఏదైనా జరిగితే ఏమి జరుగుతుందో సూచించే వాక్యాలుతో ఇది ఉపయోగించబడుతుంది. For example, What would you do if you lost your job? మీరు మీ ఉద్యోగం పోగొట్టుకుంటే ఏమి చేస్తారు మీరు? It is used to say what we want or what we want to do. మనకు ఏమి కావాలో లేదా ఏమి చెయ్యాలనుకుంటున్నామో చెప్పడానికి ఇది ఉపయోగించబడుతుంది. look at these sentences. ఈ వాక్యములను చూడండి. I would like that red pen, please. ఏమండి, నాకు ఆ రెడ్ పెన్, ఆ ఎర్ర కలం కావాలండి. I would like to get to office now. ప్రస్తుతం నేను ఆఫీసుకు వెళ్ళాలనుకుంటున్నాను. I would think, I would imagine, I would guess. లాంటి ఎక్స్ప్రెషన్స్ ను ఏదైనా విషయం గురించి మనకు ఖచ్చితంగా తెలియకపోయినా లేదా మర్యాదపూర్వకంగా ఉండాలనుకున్నప్పుడు ఒక అభిప్రాయాన్ని ఇచ్చే నేపథ్యంలో వీటిని తరచుగా వాడడం జరుగుతుంది. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. It is not easy to say so, I would imagine. అలా చెప్పడం అంత సులభం కాదు అని నేను ఊహిస్తున్నాను. I would think that is the correct method. అది సరైన పద్ధతి అని నేను అనుకుంటాను. It is used to express an opinion in a polite way without any force. ఏ బలవంతం లేకుండా మర్యాదపూర్వకంగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. For example, I would think we need to speak to our MLA about this first. మొదట దీని గురించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవసరం మనకు ఉందని నేను అనుకుంటాను. ఈ క్రింది ఎక్స్ప్రెషన్స్ తో వుడ్ అనేది ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. ఈ క్రింద ఇచ్చిన వాక్యముల ద్వారా తెలుసుకోండి. Would it be all right if? Would it be all okay if? Would it be okay if? look at these sentences. ఈ వాక్యములను చూడండి. Would it be all right if I used your mobile? నేను మీ మొబైల్ను వాడుకుంటే పర్వాలేదా? Would it be okay if I used your laptop for one day? ఓ రోజు పాటు నేను మీ ల్యాప్టాప్ను ఉపయోగించుకుంటే ఓకేనా? It is used when making a polite offer or invitation. మర్యాదపూర్వక ఆఫర్ లేక ఆహ్వానం సంబంధించిన వాక్యములను తయారు చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. Would you like a cup of green tea? ఓ కప్పుడు గ్రీన్ టీ మీకు కావాలా? Would anyone care for playing cards? ఎవరైనా పేకాడటానికి వస్తారా? వుడ్ యు లైక్, వుడ్ యు లైక్ టు లాంటి ఎక్స్ప్రెషన్స్ ను ఆఫర్స్ మరియు ఇన్విటేషన్ సంబంధించి ఎక్కువగా వాడడం జరుగుతుంది. అలాగంటే Look at these sentences. ఈ వాక్యములను చూడండి. Would you like another glass of sugarcane juice? మీకు మరో గ్లాసు సరుకు రసం కావాలా? Would you like to come to my house tomorrow? మీరు రేపు మా ఇంటికి రావడానికి ఇష్టమే కదూ? ఏదైనా చేయడానికి వుడ్ లైక్, వుడ్ లవ్, వుడ్ ప్రిఫర్ లాంటి ఎక్స్ప్రెషన్స్ ను ఎలా వాడతారో చూడండి. I think Raji would like to ask you something today. ఈ రోజు రాజీ ఏదైనా నిన్ను అడుగుతుందేమోనని నేను అనుకుంటున్నాను. I would prefer to read this book first. మొదట నేను ఈ పుస్తకం చదవటానికి ఇష్టపడుతున్నాను. ఏ విషయంలోనైనా మనం ఎవరికైనా సలహా ఇవ్వడానికి లేదా సలహా ఇచ్చే సందర్భంలో కండిషనల్స్ ను వాడుతుంటాము. ఎలాగంటే Look at this sentence. ఈ వాక్యం చూడండి. Vani will help you if you ask her. నువ్వు వాణిని అడిగితే ఆమె నీకు సహాయం చేస్తుంది. అయితే ఇదే వాక్యాన్ని పాస్ట్ టెన్స్ రూపంలో వాడితే మరింత మర్యాదపూర్వకంగా అంటే మోర్ పొలైట్ గా ఉంటుంది. Look at this sentence. ఈ వాక్యం చూడండి. Vani would help you if you asked her. నువ్వు వాణిని అడిగినట్లయితే ఆమె నీకు సహాయపడుతుంది. Would is used to make hypothesis when a situation is imagined. మనం ఒక పరిస్థితిని ఊహించినప్పుడు పరికల్పన లేదా సందేహం చేయడానికి వుడ్ను ఉపయోగిస్తాం. Look at these sentences. ఈ వాక్యములను చూడండి. It would be very expensive to live in a city. నగరంలో నివసించడం చాలా ఖరీదైనది. I would give you a lift, but my wife has the car to go shopping. నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, కానీ నా భార్య షాపింగ్ చేయడానికి కారు అవసరం ఉంది. We use would to make hypothesis in conditionals. కండిషనల్స్ లో పరికల్పన లేదా సందేహం చేయడానికి మనం వుడ్ను ఉపయోగిస్తాం.
లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ వాక్యములను చూడండి. I would get to her office if I could find her office. ఆమె కార్యాలయం ఎక్కడ ఉందో తెలిస్తే నేను అక్కడికి వెళ్తాను. If I had the money, I would buy an MLC ticket. నా దగ్గర డబ్బు ఉంటే నేను MLC టికెట్ కొంటాను. You would get good marks if you studied hard. నువ్వు కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి. If he got that job, he would probably demand more dowry. అతనికి ఆ ఉద్యోగం వస్తే అతను బహుశా ఎక్కువ కట్నం డిమాండ్ చేయవచ్చు. It is used for saying that someone was always willing to do something at a time in the past. గతంలో ఏదైనా సమయంలో ఏమైనా చేయడానికి ఎవరైనా ఎప్పుడూ ఇష్టపడుతుంటారని చెప్పడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, owing to prevailing of some dreadful virus in our town in those days, we would gladly do our office work at home. ఆ రోజుల్లో మా పట్టణంలో ఓ భయంకరమైన వైరస్ ప్రబలంగా ఉండటం సంబంధించి మేము సంతోషంగా మా కార్యాలయపు పనిని ఇంట్లో చేసేవారిమి. It is used when criticizing someone by saying that a particular action is typical of someone. ఒక నిర్దిష్ట చర్య మరొకరికి విలక్షణమైనదని చెప్పడం ద్వారా ఒకరిని విమర్శించేటప్పుడు ఇది ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, Swapna said it was your fault. Well, Swapna would say that, wouldn't she? ఇది నీ తప్పని స్వప్న చెప్పింది. సరే, స్వప్న దాన్ని చెప్తుంది కదే. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యం చూడండి. Our neighbor refused to give me his laptop once. మన పక్కింటాయన తన ల్యాప్టాప్ను ఒకసారి నాకు ఇవ్వడానికి నిరాకరించాడు. అంటూ ఈ విధంగా మీరు మీ భార్య వద్ద మీ ప్రక్కింటాయన గురించి ప్రస్తావించారనుకోండి. అప్పుడు మీ భార్య ఇలా అనడం జరుగుతుందనుకోండి. Yes, he would. అంటే ఇక్కడ దీని అర్థం, అవును, అతని స్వభావం అంతేనండి. ఇటువంటి సందర్భంలో ఎస్కి వుడ్ను చాలా బలంగా స్ట్రెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. వుడ్ అనే దానిని ఎవరైనా చెప్పిన విషయానికి కొంత వ్యంగ్యం జోడించి చెప్పడంలో ఎంత చక్కగా పనిచేస్తుందో చూడండి. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యం చూడండి. I have teased the daughter of our neighbor this morning. నేను ఈ ఉదయం మా పక్కింటి వాళ్ళ అమ్మాయిని ఆట పట్టించాను అంటూ ఓ పెద్దాయన దగ్గర ప్రస్తావించారనుకోండి. అప్పుడు ఆ పెద్ద మనిషి మనసులో అంతకన్నా నీ నుండి ఏమీ ఆశిస్తాములే అనే భావం వచ్చేలా అనాలని మనసులో అనుకున్నారనుకోండి. అప్పుడు ఏమంటే సరిపోతుంది? Oh, you would. అంటే సరిపోతుందన్నమాట. అంటే Would is used somewhat sarcastically in this type of sentences. It is used after why when giving or asking the reason for something. ఏదైనా కారణాన్ని ఇచ్చేటప్పుడు లేదా అడిగేటప్పుడు ఇది వై తర్వాత ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, Why would you want to eat this salt-less biryani more satisfactory? ఈ ఉప్పులోని బిర్యానీని ఎందుకంత సంతృప్తిగా తినాలని అనుకుంటున్నావు? మిస్సెలేనియస్ ఎగ్జాంపుల్స్. వివిధ రకాల ఉదాహరణలు. Would you mind doing something for me? మీరు నా కోసం ఏమైనా చేయడానికి ఏమీ అనుకోరు కదీ? Would you mind waiting outside for some 5 minutes? ఓ 5 నిమిషాల పాటు బయట వేసి ఉండడానికి మీరు ఏమీ అనుకోరు కదీ? Would you like to listen to her song? మీరు ఆమె పాటలు వినాలనుకుంటున్నారా? That would be the best way. అది ఉత్తమ మార్గంగా ఉంటుంది. How long would these mind games go on? ఈ మైండ్ గేమ్స్ ఎంతకాలం కొనసాగుతాయి? We hope that your son would grow up to be a honest and good man. మీ అబ్బాయి నిజాయితీపరుడుగా మరియు మంచివాడుగా ఎదగాలని మేము ఆశించాము. Would you carry this basket for me, please? దయచేసి మీరు ఈ బుట్టను నా కోసం మోస్తారు. Would you mind not telling him this secret until tomorrow? రేపటి వరకు ఈ రహస్యాన్ని అతనికి చెప్పకూడదని మీరు అనుకుంటున్నారా? Such a policy would not be practical or constitutional. అటువంటి విధానం ఆచరణాత్మక లేదా రాజ్యాంగబద్ధం కాదు. What time would it be convenient for me to come here? నేను ఇక్కడకు రావడానికి ఏ సమయం సౌకర్యంగా ఉంటుంది? I was curious to know what would happen next. తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఉండేది. Are you curious to know what would happen next? తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా? Hi friends, we hope you find this channel useful to you. If you have any suggestions,
Please don't hesitate at commenting soon. We will definitely consider your genuine comments for improvement at the time of the next videos in this channel. Please make your friends watch this video. Thank you all for watching this video. Wish you all the best. Bye for now. Take care.